मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నేను ఈ రేసులో గెలిస్తే 4 రోజులు సెలవులు వస్తాయి, హాయిగా గడపచ్చు. నెగ్గిన తర్వాత 30 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోతాను. భూతాల లోకాన్ని 10 సార్లు చుట్టి రావాలి. కష్టమైన పనే, కానీ అసాధ్యం కాదు. ఇద్దరూ నాకే సవాల్ విసిరారు. అందువల్ల ఈ గేమ్లో నేను ఎలాగైనా గెలవాలి. బుర్ర లేని వాళ్ళు, అయినా ఆవేశపరులకు బుర్ర పనిచేయదు. వీళ్ళిద్దరూ ఒక విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. ఈ కారు అలసిపోతే దానంతటదే ఆగిపోతుంది. అందువల్ల ఈ కారుని నడిపేటప్పుడు మనసు కాదు, బుర్ర పనిచేయాలి. ఏంటి క్లౌడీ? ఖచ్చితంగా 1 నెల లీవు నా సొంతం చేసుకుంటాను. దానికి ముందు నువ్వు నన్ను దాటుకుని వెళ్ళాలి కదా. అరే రే రే, నువ్వేం చేస్తున్నావు? ఇదంతా చీటింగ్. రూల్స్ బుక్ లో ఇలా చేయకూడదని రాయలేదు కదా. అరే ఏమైంది నీకు? స్పీడ్ ఎందుకు తగ్గింది? ఇక నువ్వు తప్పకుండా ఓడిపోతావు. స్పీడ్ బాగా పెంచి నువ్వేం చేయగలవు మిత్రమా? వెళ్ళు 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 వెళ్ళు, స్పీడ్ గా వెళ్ళు. అరే రే, వద్దు 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 వద్దు. బంగారం, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మాట విను. ఇప్పటిదాకా వెళ్ళిన వేగంలో వెళ్ళు, నిదానంగా వెళ్ళొద్దు. ప్లీజ్ ప్లీజ్. నీ కారు నా కారు కంటే దారుణంగా ఉంది. వెళ్ళు వెళ్ళు, వేగంగా వెళ్ళు. వేగంగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, వేగం పెంచు. వెళ్ళు 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 వెళ్ళు, ఆగకు. వెళ్ళు, ఏమైంది? వేగంగా ఎందుకు వెళ్ళు. ఆగిపోయావు? అరే అరే, ఎందుకు ఏమైంది? ఆగిపోయావు? వెళ్ళు. ఆగాగాగు. ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు. ఇది చాలా చేయొద్దు. మనం కారు లేకుండానే ఈ రేసులో గెలుద్దాం. సరే పద. అందుకనే నేను ముందే చెప్పాను, ఎప్పుడైనా క్లౌడ్ కార్ నడిపేటప్పుడు ప్రేమతో ఇష్టపడి నడపాలి. దీనంతకి కారణం వీడే. అబ్బో, ముందు ఇబ్బంది పెట్టింది నువ్వే. ఓ, నేనా? లేకపోతే మరి కాదు, నువ్వే మొదలు పెట్టావు. నేనా? కాదు, నువ్వే. ఆపండి ఆపండి. ఇదిగో ఇంకొక పాపి గురించి న్యూస్ వచ్చింది. సరే పదండి వెళ్దాం. ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళి ఏ పాపని చూడాలో ఏంటో. మన ఆఫీసుకు వెళ్లే వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సమయం 9:45. ఈ సమయానికి మీరందరూ ఆఫీస్కి చేరుకుని ఉంటారు. ఒకవేళ చేరుకోలేదంటే ఇప్పుడే చెప్తున్నాను, లింక్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జాగ్రత్తగా వెళ్ళండి. నెమ్మదిగా మీ ఆఫీస్కి వెళ్ళి చేరుకోండి. హారన్ కొట్టడంలో ఎటువంటి ఉపయోగం లేదు. అడ్డుగా నిలబడకో, దూరంగా పో, దూరంగా పో. ఏంటది ఏంటది ఏంటది? దూరంగా పోండి, నాకు దారి ఇవ్వండి. ఎందుకింత నెమ్మదిగా వెళ్తున్నారు? ఏ ఊర్లో అందరూ చెవిటి వాళ్ళైపోయారా? నేను ఇంతగా అరుస్తున్నా ఎవరికి వినిపించట్లేదా? తప్పుకోండి. ఈ ఇరుకలోంచి వస్తావేమిటి? అటు పక్క వెళ్ళు.
ఈ రోడ్డులో ఎంత స్లోగా బండిని నడపకూడదు తెలియదా నీకు? వెళ్ళు. హార్న్ ఇంత సౌండ్గా మోగిస్తారేంటి? ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే నేనేం చేయను. రోజు తొందరగా వెళ్ళాలంటే ఎలా? ఎప్పుడూ హార్న్ కొడుతూనే ఉంటావా పాపి? ఇలాంటి పాపులకు మనం కూడా ఆగకుండా హార్న్ కొడుతూనే శిక్షించాలి. పదండి, ప్యాట్రిక్ చేసిన పాపానికి అతన్ని శిక్షించాలి. బాస్ లెట్స్ గో. డామ్ 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 పాప ప్రక్షాళన చేద్దాం పదండి. ఆ, ఈ పాపి ఎప్పుడొస్తాడో. ఉండండి, 3 లెక్క పెట్టెలు బోర్డు ఎక్కడ ఉంటాడు చూడండి. 1 2 2:30 2:30 ఇంకా 3కి 5 సెకండ్లు ఉంది. టిక్ టిక్ 5 టిక్ టిక్ 4 3. నేను చెప్పానా 3 లెక్క పెట్టెలు వచ్చేస్తాడు అని? సరే టీపీ, అతనికి మనం తగిన బుద్ధి చెప్దామా? yes బాస్. ఓ మ్యాన్, సరిగా 10 గంటలకి నా ఫేవరెట్ షో ఫైనల్ ఎపిసోడ్ మొదలవుతోంది. ఏది ఏమైనా ఆ షోని నేను మిస్ అవ్వను. అయ్యో, త్వరగా వెళ్ళు. అనవసరంగా నువ్వు లేటుగా వెళ్ళి నన్ను లేటుగా వెళ్ళనివ్వకు. ఏంటి ఇందులో కూర్చున్నారు? హలో మిస్టర్, మమ్మల్ని తీసుకెళ్ళి కొంచెం ముద్దు తిప్పుతారా ప్లీజ్? జస్ట్ 1 కిలోమీటరే, శబ్దం భరించలేకపోతున్నాం. చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి. ఓ హలో బకెట్ డార్లింగ్, అసలు నువ్వు ఎక్కడున్నావు? కనిపించడం లేదు. హాయ్ టాకీ, యాక్చువల్ గా నేను ఇప్పుడు బయటకు రావడం లేదు. బయట చాలా శబ్దంగా ఉంది. ఏంటి బయట ఎవరున్నారు బయట? అరే శబ్దం ఏంటి? దొంగ! ఓరి దేవుడా, దొంగ! ఆవిడ దొంగని చెప్పలేదు, శబ్దం అనే కదా చెప్పారు. నన్ను వదులుతారా లేదా? వదలండి. ఈ రోజు అన్ని సమస్యలే. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. హే, ముందు నిలబడుకో, దూరంగా వెళ్ళు. చూసావా ఏం చేస్తున్నాడు? మీరిద్దరు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి, నా చెవులు పేలిపోయేలా ఉన్నాయి. ఏంటి ఇప్పుడు నువ్వేమన్నావు? నీ చెవు పేలిలా మేము చెయ్యాలా? ఇదిగో దీపావళి నాడు కొన్నప్పుడు మిగిలిన బాంబు పేల్చమంటావా? ఇద్దరు కలిసి ఎందుకు ఇలా గోల చేస్తున్నారు? నా కారులోంచి మీరు కిందకు దిగండి. ఎంత తొందరగా అందరూ వెళ్ళిపోయారా? కానీ ఈ రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంది. ఈ దారి ఎక్కడికి వెళ్తుందో తెలియటం లేదే. ఇది నా ఇంటికి వెళ్ళే దారే కాదే. నేను దారి మారిపోయి వచ్చినట్టున్నాను. ఎవరినైనా అడుగుతా. ఎవరైనా ఉన్నారా? విషయం ఏంటో చెప్పు ప్యాట్రిక్. మీ ఇద్దరిని నేను అక్కడే దింపేశాను కదా. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? సంగతి వదిలే, ముందు చూడు. మమ్మీ, నేను ఎక్కడ ఇరుక్కున్నాను? నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. అంటే జరిగిందంత కళ? అవును, జరిగిందంత కళే. లేదు, నో. చాలు, దయచేసి ఆపండి. నాకు ఏం జరిగిందో అర్థం కావటం లేదు. ఎవరు మీరు?
నీకెంత ధైర్యం ఉంటే అరాచకం చేస్తావు? సారీ చెప్పు. ఎందుకని చెప్పాలి? నేనేం తప్పు చేశాను? పాపం చేసావు, అది కూడా చాలా పెద్ద పాపం. పాపమా? నేనా? చేయలేదు. నేనే పాపం చేశాను. కారణం లేకుండా రోడ్డు మీద హార్న్ కొడుతూనే ఉన్నావు. నువ్వు సోమరిపోతువయ్యి అందరిని తిడుతున్నావా? అనవసరంగా హారన్ కొట్టడం వల్ల చెవులకు ఎన్ని సమస్యలు వస్తాయి తెలుసా? చిన్నపిల్లలకు, రోగులకు, పశువులకు ఎంత నష్టమో తెలుసా? దీని గురించి నువ్వు దిగులు పడకుండా నీ ఇష్టానికి హార్న్ కొడుతూనే ఉన్నావు. ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. రోడ్లో నువ్వు ఒక్కడివే వెళ్ళడం లేదు. నీలాంటి వాళ్ళు చాలా మంది వెళుతుంటారు. వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాలి. ఐఎమ్ సారీ. నాకు తెలియకుండా నేను పెద్ద తప్పు చేశాను. ఇకపై నేను ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పు చేయను. అయితే ప్యాట్రిక్, ఈ రోజు నుంచి హార్న్ కొట్టేటప్పుడు నువ్వు కంట్రోల్లో ఉండాలి. లేదంటే మేం మళ్ళీ వచ్చి నిన్ను అవుట్ ఆఫ్ కంట్రోల్ చేస్తాం. అర్థమైందా? ఓ, ప్యాట్రిక్, లేదు లేదు, ఇక మీద నేను ఎప్పుడు హారన్ కొట్టను, కలలో కూడా కొట్టను.